సౌత్ ఆఫ్రికా ఆడుతీరు ఏమాత్రం మారలేదు. ఫస్ట్ టీ20 గెలిచింది కానీ అదైతే కన్విన్సింగ్ కాదు. ఏదో పొరపాటున న్యూజిలాండ్ అంత ఘోరంగా ఓడిపోయింది కానీ లేదంటే సౌత్ ఆఫ్రికా ఆ టీ20లో కూడా ఓడిపోవాల్సింది. ఇక సెకండ్ టీ20లో కనీసం 15 ఓవర్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. ఎగ్జాక్ట్లీ థర్డ్ టీ20లో కూడా 20 ఓవర్లు ఆడారు కానీ ఓటమి మాత్రం మరీ ఘోరం అని చెప్పొచ్చు. న్యూజిలాండ్ ఓపెనర్లు 96 పరుగులు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందిస్తే సౌత్ ఆఫ్రికా ఓపెనర్లు 9 పరుగులు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించలేకపోయారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి సౌత్ ఆఫ్రికా ఎంత చెత్తగా ఆడుతుందో. అఫ్కోర్స్ సీనియర్ ప్లేయర్లు లేకపోవచ్చు, అంత మాత్రాన మరి ఇంతగా అధ్వానంగా ఆడటం మాత్రం ఒక జాతీయ జట్టుకు ఏమాత్రం కరెక్ట్ కాదు. కనీసం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయకపోతే ఇలాంటి పర్యటన ఎందుకు చెప్పండి. క్రికెట్ ఇలా అయితే ఎప్పుడు డెవలప్ అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో అయితే న్యూజిలాండ్ ఆల్రౌండ్ షోతో అదరగొడితే సౌత్ ఆఫ్రికా చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోయింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా మరోసారి బ్యాటింగ్ ఫెయిల్యూర్స్తో ఘోరంగా ఓడిపోయింది. 8 వికెట్ల భారీ తేడాతో ఓడిపోయింది సౌత్ ఆఫ్రికా జట్టు. ఈ జట్టులో జస్ట్ ఒక బ్యాట్స్మెన్ మాత్రమే 20+ రన్స్ చేశాడు అంటే అర్థం చేసుకోండి బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ ఎంత ఘోరంగా ఉందో. జార్జ్ లిండే లోయర్ ఆర్డర్లో 23 పరుగులు చేశాడు టాప్ స్కోరర్గా. మరో బ్యాట్స్మెన్ చివరిలో టెయిలెండర్ అంటే ఆల్మోస్ట్ 10వ బ్యాట్స్మెన్ మొకాయా 26 పరుగులు చేశాడు 3 సిక్సర్లతో. మిగతా బ్యాట్స్మెన్లు డబుల్ డిజిట్ స్కోర్ చేశారు, సింగిల్ డిజిట్ స్కోర్లు చేశారు. పెద్దగా సీనియర్ లెవెల్లో లేరు కానీ అంత మాత్రాన మరి ఇంత ఘోరంగా ఆడటం మాత్రం కరెక్ట్ కానే కాదు. 20 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 136 పరుగులు చేసింది, 9 వికెట్లు కోల్పోయి. న్యూజిలాండ్ బౌలర్లు సూపర్గా కంబ్యాక్ చేశారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా లోకి ఫెర్గూసన్ 4 ఓవర్లు బౌలింగ్ వేసి జస్ట్ సింగిల్ డిజిట్ రన్స్ మాత్రమే ఇచ్చాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. అంటే తన ఎకానమీ ఆల్మోస్ట్ 2 మాత్రమే. మిగతా బౌలర్లు కూడా రాణించాడు. సీడ్స్ 2 వికెట్లు, కెప్టెన్ శాంట్నర్ 2 వికెట్లు తీస్తే కైల్ జేమియన్ కాస్త రన్స్ ఇచ్చాడు కానీ తను కూడా 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించారు. సౌత్ ఆఫ్రికా ఈ ఇన్నింగ్స్లో క్రమం తప్పకుండా కోల్పోయింది వికెట్లు. 2 ఓవర్లకు స్కోర్ 7 మాత్రమే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా అంతే క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఆల్మోస్ట్ 7వ వికెట్కు 30 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది కానీ ఇది కూడా లేకపోయి ఉంటే సౌత్ ఆఫ్రికా 100 పరుగుల మార్క్ను కూడా దాటడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎగ్జాక్ట్లీ 34 పరుగుల పార్ట్నర్షిప్. అది మినహాయిస్తే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది అని చెప్పొచ్చు. న్యూజిలాండ్ బౌలర్లు సమిష్టిగా రాణిస్తే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు సమిష్టిగా ఫెయిల్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు కూడా బౌలర్లకు మించి రాణించారు. డెవన్ కాన్వే 39 పరుగులు చేస్తే టామ్ లాథమ్ 63 పరుగులు చేశాడు. 55 బంతుల్లోనే నాట్అవుట్గా నిలిచాడు కూడా. రాబిన్సన్ 17 పరుగులు చేశాడు. జస్ట్ 16.2 ఓవర్లో 137 పరుగులు చేసింది, 2 వికెట్లు మాత్రమే కోల్పోయి. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. కోడ్జియా కాస్త ఎకానమికల్గా బౌలింగ్ వేసినా వికెట్లు తీయలేకపోయాడు. కెప్టెన్ మహారాజ్ 3 ఓవర్ల బౌలింగ్ వేసి 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తే సింఫ్మానా కూడా 1 వికెట్ తీశాడు. మిగతా బౌలర్లు కూడా వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో జస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి న్యూజిలాండ్ ఈ మ్యాచ్ను కూడా ముగించింది. మరో 2 టీ20లు మిగిలి ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ఆడతీరు చూస్తుంటే ఆ 2 టీ20లు కూడా ఘోరంగా ఓడిపోయేటట్టు కనిపిస్తోంది.